బ్రదర్ ఎంత చెప్తున్నారు రేటు? రేట్ ఎంత చెప్తున్నారు? 1:30. ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? పూటకి 7, 5. ఎన్ని రోజులు అయింది ఈయన? 20 రోజులు. పూటకు 5 ఇస్తుందంట. 20 రోజులు అయింది ఈయన. ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? 4 అయితే దున్నపోతా చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ కూడా. హాయ్ ఎవ్రీవన్, ఇది 15వ తారీఖు మార్చి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. చూసుకోవచ్చు గేదెలన్నీ ఈ వారం అమ్ముడైపోవడం అయితే కొంచెం తక్కువనే అమ్ముడైపోయినాయి గేదెలు. సో ఎండాకాలం కదా, సో గేదెలు కూడా తక్కువనే వస్తున్నాయి రావడము. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంది. ముందుగా ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. గేదెల అడ్డర్ క్వాలిటీలు చూసుకోవచ్చు. ఈ వారం అయితే హెవీ సైజ్ గేదెలు కూడా వచ్చినాయి. హెవీ సైజ్ గేదెలు కొంచెం ఎక్కువ వచ్చినాయి పోయిన వారం కంటే. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. ఎండాకాలం కాబట్టి కొంచెం ధరలే ఉన్నాయి. ఇది పడ్డదూడ, ముర్రా జాతి పడ్డదూడ. క్వాలిటీ బాగుంది దూడ అయితే. ఇది వయసు 2.5 సంవత్సరాలు అట్లా ఉంటుంది పడ్డదూడ వయసు. ఇంకా ఇవే ధరలు ఒక 2 నెలలు అయితే ఇవే ధరలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొంచెం చల్లబడేంత వరకు ధరలు అయితే కొంచెం ఇంకా అంటే ఇప్పటితో పోల్చుకుంటే నెక్స్ట్ నెల ఇంకా కొంచెం పెరగవచ్చు ధరలు. ఇవే కాదు పాడి గేదెలు, అన్ని గేదెలు బయట కూడా పాడి గేదెలు కూడా అట్లే ఉన్నాయి. ధరలు అయితే మంచి ఫైర్ మీదనే ఉన్నాయి పాడి గేదెలు. ఎవరైనా కానీ సరే, ఎక్కడైనా కానీ సరే గేదెలు కొనే ముందరనే గేదెను అన్ని రకాలుగా చూసుకోండి. పాలదారులు, పళ్ళు నడిపించుకొని ప్రాపర్గా ఉందా లేదా అని. నీలిరావి దున్నపోతుంది పడ్డదూడలు. ఎన్ని తెచ్చినావు అన్న ఈ వారం? తగ్గిస్తున్నావు అన్న తేవడం? గిరాకులు లేవు. దూడల రేటు కూడా పెరిగినాయా? దానివల్ల రేటు కూడా ఎక్కువ పడుతున్నాయి. చూసుకోవచ్చు. మామూలు అయితే ఒక 10 తెస్తావా మామూలుగా ఇంతకు ముందు అయితే? వానాకాలంలో 5 చూసుకోవచ్చు. మాలు కూడా తక్కువ వస్తుంది ఎండల కాలము. రీజన్ ఏంటంటే విన్నారు కదా మీరు రీజను. ఆ రీజన్ వల్ల ఎక్కువ అయితే రావట్లేదు దూడలు కూడా. ఇది బన్నీ జాతి బుల్లు. 1,10,000 చెప్తున్నారు. 1,10,000. 4 పళ్ళ మీద ఉందంట. 4 teeth మీద ఉందనేసి చెప్తున్నారు. చూడొచ్చు బన్నీ బుల్లు. కట్టు కూడా చూసుకోవచ్చు, తలకట్టు ఎట్లుంటుందో బన్నీ బుల్లు. సో ముర్రాకు బన్నీకి తేడా చూసుకోవచ్చు మీరు కూడా. నెక్స్ట్ ఇది ముర్రా బుల్లు. ఇదైతే 90,000 చెప్పినారు. 90,000. ఇది పంచకళ్యాణి పాడి గేదె. అన్న ఎంత చెప్తున్నారు? 1,00,000. ఎంత ఎంత ఎంత? 1,50,000. 1,50,000 చెప్తున్నారు. 5 ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది? 5 లీటర్లు పాలిస్తుందంట పంచకళ్యాణి గేదె. చూసుకోవచ్చు. ఈ 2 పడ్డదూడలు 1,20,000 అంటే 2 తక్కువ అంట. 2 తక్కువ 1,20,000 అమ్ముడనేసి చెప్తున్నారు. అంటే 1,18,000 సేల్ అయినాయి. 59,000 పడింది వీళ్ళకు ఒక్కొక్కటి. యావరేజ్గా చెప్తున్నాను. చూసుకోవచ్చు. పడ్డల సైజులు కూడా చూసుకోవచ్చు. ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. అవుతుంది కొంచెం తక్కువ ఉంటుంది. ఈ 3 గేదెలు బేరం జరుగుతున్నాయి. చూద్దాము ఎంత కమ్ముడైపోతాయో. 3 పాలిచ్చే గేదెలు. ఒకే దూడ ఉంది 3 దానిలకు. సైజులు కూడా చూసుకోవచ్చు. 1,13,000 ప్రకారం 3 గేదెలు అమ్ముడినాయి. 3 బఫెల్లోస్. అంటే వీళ్ళకు 3 గేదెలు కలిపి 3,39,000 పడ్డాయి. చూసుకోవచ్చు గేదెలన్నీ. క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. 1,13,000 ఒక్కొక్క గేదె. అయితే 3 గేదెలకు కలిపి ఒకటే దూడ ఉంది. సో ఒక దూడనే 3 గేదెలకు చీకించుకుంటుందంట. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదెల సైజులు చూడవచ్చు.
3 గేదెలు ఒకే సైజు ఉన్నాయి. 3 ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లోస్. ఒక గేదె కొన్నారు అని ఎంత పడింది అన్న? 1,00,000. ఎట్లున్నాయి ఈ వారం ధరలు? వాంచ కొడుతున్నాయా? చూడొచ్చు 1,00,000 రూపీస్కు సేల్ అయింది. 9 months రాసినారు సుడి. 9 నెలల సుడితో ఉందంట. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. పలదారి చెక్ చేసుకుంటున్నారు. 10 జాతి పడ్డదూడ అమ్ముడైంది. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎంత కొన్నారా? 45,000. ఇది ఒకటేనా ఏమన్నా కొంటున్నారా? ఇది ఒకటే 45,000 అమ్ముడైంది. వయసు వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటుంది, 2.5 years. క్వాలిటీ కూడా చూడవచ్చు. గేదెలు 2,30,000కు అమ్ముడినాయి. 2,30,000కు. అందులో ఇది ఒకటి. దీనికి దూడు ఉంది, దున్నపోతు దూడు ఉంది. గేదె సైజ్ చూసుకోవచ్చు, మీడియం సైజ్ ఉంది. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. 70,000కి చిల్లర పడింది. ఒక్కొక్క గేదె 70,000 చిల్లర పడింది. ఇది రెండో గేదె, సెకండ్ బఫెల్. ఇది దాని దూడది. 3 దానిలకైతే దూడలు ఉన్నాయి. నెక్స్ట్ అది ఒకరే కొనుక్కున్నారు 3 గేదెలు. ఈ గేదె మూడో గేదె. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దీనికి దున్నపోతు దూడు ఉంది, మేల్ కాఫ్. 2,30,000, 2,30,000, 3 గేదెలు. 1,30,000. ఈ 2,64 అంటే అప్పుడు 1,00,000 కిందనే ఉంటాయి గట్ట. అంటే 64,000. 23,500. ఓకే. 64, 74, 84, 90,000 లోపలనే ఉన్నాయి కదన్నా. తీసుకొచ్చి 3 పడ్డదూడలు. వయసు వచ్చేసి ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది వచ్చేసి 1 సంవత్సరంన్నర పైన ఉంటాయి. 2 సంవత్సరాల లోపల ఉంటాయి. అన్నీ కూడా 2 సంవత్సరాల లోపలనే ఉంటాయి పడ్డదూడలు. చూసుకోవచ్చు అన్నీ కూడా సైజ్. అంకులు ఒక గేదెని తీసుకున్నారు. వాళ్ళు ఎంత? ఇది 76. 76 అంతే కదా? ఎన్ని నెలలు ఉంది సుడి? 6 నెలల? 6 నెలలు సుడి ఉంది. బ్రదర్ ఎట్లున్నాయి ఈరోజు రేట్లు? 20 రేట్లా? ఇది ఒకటి ఉన్నారా? ఇంకేం కొన్నారా? ఇది ఒకటే ఉన్నారు. ఎన్ని అయితే ఉంటుంది ఇది? 3 అయితే ఉంటుందా? ఎన్ని వచ్చు? 4 ఇస్తుందా? 4 ఇస్తుంది. 4 దాకా పాలు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ 2 గేదెలు కొన్నారు. అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. ఇంకొక గేదె వెనకాల వస్తుంది. ఇది ఒకటి, దీంతో పాటు ఇంకొకటి ఉంది. దీనికి దూడ ఉంది. కన్ను కొంచెము ఏదో లేచింది కన్నులో. చూడొచ్చు గేదెను. సో 2 గేదెలు అడుగుదాము రేట్ ఎంత పడ్డాయో. 1,00,000 అది. ఇది 2 గేదెలు 1,60,000కు అమ్ముడనే. 1,60,000కు. అందులో అది ఒకటి ప్లస్ ఇది చూసుకోవచ్చు. ఈ గేదె దాన్ని దూడది. 2 పాడి గేదెలు, పాలిచ్చే గేదెలు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 2 4 దూడలు అవుతుంది. దానికి దున్నపోతు దూడు ఉంది, దీనికి పేద దూడు ఉంది. ఈ దూడ 20,000కు అమ్ముడైంది. 20,000కు ఎక్కించుకుంటున్నారు. అమ్ముడైపోయింది. వయసు 1 సంవత్సరం, 1 నెల, సంవత్సరం 2 నెలలు ఉండొచ్చేమో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.